యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా మనల్ని ఎంతగానో సురక్షితంగాను, క్షేమంగాను, ఆరోగ్యంగాను, ఆయుష్నిచ్చి మనందరినీ నడిపించి, పోషించి మరొక నూతనమైన దినాన్ని మనం చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. మరి దేవుడు చేసిన మేళ్ళు మన కంటికి కనపడవు, కానీ సజీవులంగా మనం నిలబెట్టాడు ఉన్నందుకు అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మనం చిన్న ప్రార్థన మైండ్లో పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటే ఆ దినం మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనమాట అండి. అలాగే పనులన్నీ అయిపోయిన తర్వాత మరి మనము గృహాలను చేరుకున్న తర్వాత అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా అది అయిన తర్వాత మరలా పడకల దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకోవాలి. మరి అలాగా మనం ప్రార్థన చేసుకున్నట్టయితే మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి మనము చదవటానికి దేవుడు కృప చూపిస్తాడండి. మరి ఆ దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపిస్తాడనమాట అండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షం కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ భూమి మీద బ్రతకాలి అంటే నీరు ఉండాలి, గాలి ఉండాలి, అన్నీ ఉండాలి. మరి వాటితో పాటు మరి దేవుడు క్రమం తప్పకుండా మరి పంటలు పండాలంటే వర్షం కావాలి కాబట్టి దేవుడు క్రమం తప్పకుండా వర్షాలను ఇస్తాను అని అంటున్నాడు. ఏ వర్షము? దీవెనకరమైన వర్షాలు. మరి అది దీవెనకరమైన వర్షాలు అంటే మనలో ఉన్న అనారోగ్యమైన పరిస్థితుల, లేదంటే కుటుంబం గడవలేని పరిస్థితి, ఇబ్బందుల, మరి అప్పుల, అది ఏదైనా సరే మరి అలాంటి దీవెనకరమైన మరి నీ మీద, నీ కుటుంబం పట్ల, మరి నీ బిడ్డల పట్ల మరి కృమ్రస్తానని అంటున్నాడు. మరి అది శాపం నుంచి తొలగించి దీవెనకరంగా మారుస్తానని మాటిస్తున్నాడు అనమాట. మరి అది ఏ కాలంలో నీకు ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఇవ్వాలో అది అప్పుడే ఇస్తాడనమాట. కానీ అప్పటి వరకు నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మరి అలాంటి దీవెనకరమైన వాగ్దానం దేవుడు ఈ దినము నీకు ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క కృప అనమాట అండి. మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడే ఆయన. అలాంటప్పుడు ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ దినమంతా ప్రార్థనలో గడుపుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.